రాష్ట్రంలో జరుగుతున్న అరాచక చర్యని ఎవరో ఆపేటట్టుగాని కనిపించడంలా. ఈ మీడియా ఛానల్స్, ఈ పోలీసుల వ్యవస్థ కానీ కనీసం దాన్ని కట్టుదిట్టం చేసే తిట్టుగాని కనిపించడంలా. అదేవిధంగా ప్రజా సంఘాలు కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, కోర్టులు కానివ్వండి, ఎటువంటి ఆపే స్థితిలో కానీ లేకుండా పోయింది ఈ టీడీపీ సర్కారు అరాచకాలను. నిజంగా దారుణం అంటే దారుణం అని చూడండి. టీడీపీ పార్టీ గెలిచిన ఈ నెల రోజుల్లో ఎంతమంది కార్యకర్తలని ఎన్ని దాడులు చేశారో ఒకసారి ఆలోచించుకోండి. దారుణంగా ఒక మనిషి అని చెప్పుకోవడానికి కానీ సిగ్గుసేటు అయ్యే విధంగా తయారయ్యారు. బట్ ఈ మధ్య కడపలో పులివెందుల్లో కానీ ఒక వ్యక్తిని, అజయ్ కుమార్ రెడ్డి, అసలు అతను కొడుతుంటే ఆ వీడియో చూస్తుంటే నాకే అబ్బాయి ఎంతో బాధ అనిపించింది. అరే ఎంత దారుణంగా తయారయ్యారేంద్రా అని. ఆ రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళతోటే తలంతా పగలగొట్టడం, అంత దారుణంగా అంటే అంత దారుణంగా చిత్రహింసలు పెట్టేదాకా అతన్ని హింసించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా సోమల మండలం కమ్మలపల్లి గ్రామంలో సుబ్రహ్మణ్యారెడ్డి వైసీపీ పార్టీకి పనిచేస్తున్నాడని ఆ ఇంటి మీదకి వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు వెళ్ళి టీడీపీ మనుషులు కర్ణాటక నుంచి తీసుకొచ్చే మనుషులు విపరీతంగా కొట్టి, మామూలుగా కాదు సావగొట్టి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి పిచ్చిగా కొట్టి, ఏదైతే ఆయనకు సంబంధించిన ఇటుక బట్టీలు, ఆయనకు సంబంధించిన టమాటా తోటల్ని మొత్తం ధ్వంసం చేయడం, తీసుకుపోవడం, ఇటుక బట్టీలను తీసుకెళ్ళారంటే టమాటాలు మొత్తం ఆయన స్వాధీనం చేసుకున్నారంట. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసులు కానీ ఎటువంటి రక్షణ కల్పించలేకపోయారు. చూడండి ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిపోద్దో. గతంలో ఇదే పోలీసు వ్యవస్థని ఇప్పుడు హోంమంత్రిగా చేస్తున్న అనిత గారు కానీ నీచంగా మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారో అనిత మేడం గారు, ఎంత దారుణాలు జరుగుతుంటే మీకు కనిపించడం లేదా? ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎటు వెళ్ళిపోయింది? పాపం ఆ కుటుంబము పోలీసు వ్యవస్థ కానీ రక్షణ కల్పించకపోతే రాత్రంతా అడవిలో ఉండిపోయారంట. చూడండి, రాత్రంతా అడవిలో ఊడిపోయారంటే ఎంత దారుణంగా చూడండి. అడవిలో ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక కుటుంబం బతకలేని స్థితిలో, అంటే రక్షణ కల్పించలేని స్థితిలో అడవిలో దాక్కున్నదంటే ఎంత దారుణంగా తయారైందో చూడండి. టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత ఎంత దారుణంగా భయం మాటలు ఆంధ్రప్రదేశ్లో బతకాలంటే బతకలేని విధంగా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయే విధంగా టీడీపీ సర్కారు భయాందోళన గురిపిస్తుందంటే ఒకసారి ఆలోచించండి. అయితే ఒకటి వాస్తవం, ఏదైతే దాడులు అయితే చేస్తున్నారో, ఏదైతే కుటుంబం మీద దాడులు జరుగుతున్నాయో అలాంటి దాడులు ఖచ్చితంగా టీడీపీ పార్టీకి పెద్ద గుణపాఠమే చూపిస్తుందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఇప్పుడు ఏదైతే జరుగుతున్న వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు ఖచ్చితంగా ఎప్పటికైనా టీడీపీ ప్రతిఫలం తీసుకుంటుంది. దానికి ఎదురుదాడి ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూసిద్ది. ఈరోజు టీడీపీ పార్టీ వాళ్ళు కొడితే రేపు వైసీపీ వాళ్ళు కొట్టకుండా ఉంటారా? తిరగబడకుండా ఉంటారా? వాళ్ళు తిరగబడలేక కాదు, తిరగబడితే వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి కానీ ఛాన్స్ లేని విధంగా తిరగబడతారనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే టీడీపీ పార్టీ అరాచకం ఇంకెన్ని రోజులు భరించాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. భరించలేం మేము అనే విధంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. నిజంగా వాస్తవానికి చూడండి, గత నెల రోజుల నుంచి ఎన్ని దాడులు జరిగాయి, ఎంత అరాచకం సృష్టిస్తున్నారో రాష్ట్ర ప్రజలు మొత్తం చూపిస్తాం. కానీ దీన్ని ప్రజా సంఘాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉంటుందంటే ఎంత దారుణం చూడండి. మీడియా ఛానల్స్ చూడండి, గతంలో ఇలాంటి అరాచకాలు మీడియా ఛానల్ అయినా ముందుకు వచ్చి ఇలాంటి అరాచకాలు చూపించి ప్రజలను మేలుకొల్చి ప్రభుత్వ వ్యవస్థలను కానీ భరించి పోలీసు వ్యవస్థ కానీ దాన్ని కపటమందిగా జనాలను కాపాడలేని వ్యవస్థ ఇంకెందుకు? జనాలను రక్షణ కల్పించలేని ఇంకా పార్టీలు ఉంటే పార్టీ అదొక పార్టీ శాశ్వతం టీడీపీ పార్టీ. ఇది దారుణం అంటే నీచమని చెప్పుకోవాలి. పాపం ఒక కుటుంబం జనాలలో బతకలేక అడవిలో తల దాచుకుందంటే ఎంత దారుణం, ఎంత దిగజారుడో ఒకసారి ఆలోచించుకోండి.